జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రక్షాళన దిశగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంటే అందరూ ఇంతకుముందు 2014 నుంచి 2024 వరకు ఉన్న అన్ని కమిటీలని రద్దు చేసినట్టు మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులు భర్తీ ప్రక్రియలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొందరిని నియమించారు. వాళ్ళల్లో ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంటే మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కువగా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తూ ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు అంటే సమన్వయంగా మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు. మరో ప్రధాన కార్యదర్శి అనుబంధ విభాగాలుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా నియమించారు. అలాగే కొన్ని అనుబంధ విభాగాలకు కూడా నియామకాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజాను కూడా నియమించారు. అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ని, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, మంగళగిరికి సంబంధించిన గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యాన్ని నియమించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కూడా అప్పగించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా టెక్కల్లో కూడా ఇంతకుముందు తెలుసు మనకి దువ్వాడ శ్రీనివాస్ వల్ల మనకి చాలా ఈ మధ్యకాలంలో చాలా మనకి దువ్వాడ శ్రీనివాసరావు చాలా మీడియాలో చాలా పాపులర్ అయినారని కూడా విషయం తెలుసు. సో ఇప్పుడు ఆయన్ని కూడా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు వేరే అతన్ని అక్కడ దువ్వాడ శ్రీనివాస్ని టెక్కలి అధ్యక్ష పదవుల నుంచి తప్పించేసి తూలం అనే అతనికి అప్పజెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి, తూలం నాగేశ్వరరావుకి అప్పచెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇదైతే షాక్ అనే చెప్పాలి దువ్వాడ శ్రీనివాస్కి. కానీ ఆయన ఎమ్మెల్సీగా అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా అయితే కొనసాగుతారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా అక్కడ ఇప్పుడు టెక్కలి బాధ్యతలు మాత్రము వేరే అతనికి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టార్ట్ చేశారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా చాలా ఇంకా కొత్త నియామకాలు కూడా కడప నుంచి కూడా చాలా కడప బాధ్యతలు కూడా మేనమామైన విజయమ్మ తమ్ముడైన రవీందర్ రెడ్డికి, అంతేకాకుండా కమలాపురము రవీందర్ రెడ్డి కొడుకుకి, అంతేకాకుండా చాలా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియామకాల కడపలో కూడా చాలా చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రక్షాళన అయితే మొదలు పెట్టారు వైఎస్ఆర్సీపీ. ఇంకా రాబోయే రోజుల్లో రోజుకి ఇంకా చాలా నియామకాలు ఉంటాయని మనకి పార్టీ నుంచి తెలుస్తూ ఉంది.